ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సాయిలు స్మైల్ ఛానల్లో మెంతం కూర టమాటీ కర్రీ వండుతున్నానండి. అది ఎలా ఏంటి అనేది మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఓకేనా? అయితే ఆనియన్స్ నేను పొట్టు తీసి గుండెగా కట్ చేసి పెట్టుకుంటాను. తర్వాత టమాటీ చిన్నగా కట్ చేసుకొని, తర్వాత మెంతం కూర కట్ చేసుకుంటూ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఫ్రెండ్ గ్యాస్ ఆన్ చేసుకుంటాను. ఇలా కళాయి పెట్టేసుకొని కళాయి హీట్ అవనిద్దామా? ఓకే. నెక్స్ట్ అయితే నేను కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చా దంచుకున్నాను. నెక్స్ట్ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ కాదు, కొన్ని తీసుకున్నాను. ఓకే. ఇప్పుడైతే కళాయి లైట్గా వేడయిందనమాట. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. ఆయిల్ తీసుకున్నా. ఇది ఒక 3 స్పూన్లు ఆయిల్ ఉంటుందండి. ఆనియన్స్ అయితే చిన్న కటింగ్లు చేసుకున్నాను నేను. పచ్చిమిర్చి అయితే అసలు ఇలాంటి ఆకుకూరకి పచ్చిమిర్చి అసలు మెయిన్ టేస్ట్ అనమాట, కారం పొడి కన్నా. ఒక టమాటీ అయితే చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మెంతం కూర కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని వాటర్లో నానబెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే దీనికి ఏమైనా ఆల్రెడీ నేను 2 times కడిగి పెట్టాను, అయినా కొద్దిగా వాటర్ వేసి పెట్టుకున్నాను అనమాట. ఓకే. ఇప్పుడైతే చూద్దామా ఆయిల్ వేడయింది లేదనేది. ఇంకా వేడి అవ్వలేదండి. కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక అప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. ఆయిల్ బాగా హీట్ అయినట్టుంది. ఫస్ట్ అయితే పోపు సామాన్లు వేసుకుంటున్నా. పోపు వేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. అన్నిట్లోని ద బెస్ట్ మెంతం కూర అండి. ఎందుకంటే ఇది చాలా హెల్త్కి మంచిది. షుగర్ పేషెంట్లకు కానీ అందరికీ చాలా మంచిదన్నమాట మెంతం కూర. అది ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామా. చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే నేను వెల్లుల్లిపాయలు వేయాలి, వేసుకోలేదు. ఇప్పుడు వేసేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ ఫ్రై చేసుకుందామా. మీ దగ్గర ఎండుమిర్చి ఉన్నా లేదంటే కరివేపాకున్నా వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఎండుమిర్చి అయితే వేయట్లేదు అన్నమాట. మరియు మళ్ళీ ఎక్కువ కారం అయిపోతుంది. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామా. ఉల్లిపాయలు బాగా వేగాయండి. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ అయితే టమాటా వేసుకుంటున్నాను. టమాటా మంచిగా వేగనిద్దామా. ఓకే.
మూత పెట్టేసుకున్నా. ఇది బాగా టమాటా ఫ్రై అయింది. దీంట్లో ఇప్పుడు ఈ మెంతులు తోడినది వేసుకుంటున్నాను అన్నమాట. తుమ్ములు వచ్చేస్తున్నాయి, మాడింది కదా టమాటా, అందుకు. ఓకే, ఇది ఇలా మొత్తానికి కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకుందామా. నేను ఇది సిమ్లోనే చేస్తున్నాను అన్నమాట. హైగా అయితే మళ్ళీ మనకి టమాటా మాడింది కాబట్టి కూర అంతా మాడవాసన వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, చూద్దామా. చూడండి మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ అన్నీ యాడ్ చేద్దాం అన్నమాట. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నా. నెక్స్ట్ ఒక 2.5 సాల్ట్ వేసుకున్నాను అన్నమాట. మొత్తం కలిపేద్దాము. ప్రాసెస్ అంతా నేను సిమ్లోనే చేస్తున్నాను. ఇలా ఇలా పట్టు. నెక్స్ట్ దీంట్లో సైడ్ 2 స్పూన్ల కారం వేసుకున్నా. ఇది ధనియా అయిపోయిందండి. మెంతుల కూర కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్.